ఐటీ హబ్ గుండెకాయ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. దాదాపుగా 26 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించి పనులన్నీ కూడా పూర్తి కావడంతో ప్రారంభానికి ముస్తాబైంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అందంగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. రోజుకు ఇక్కడ నుంచి దాదాపుగా 3,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఆధునీకరణ పనులు పూర్తవుతాయని ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఎట్టకేలకు ఈ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల కష్టాలకు చెక్ పడిందని చెప్పుకోవచ్చు. సరికొత్త యాంగులు, ఆధునిక వసతులతో హైటెక్ స్టేషన్ ఇప్పుడు సరికొత్తగా ముస్తాబైంది. స్టేషన్లో పూర్తిగా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు స్టేషన్కు వెళ్ళాలంటే ఐటీ జనాలు కొంత ఇబ్బంది పడుతూ రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు హైటెక్ సిటీకి సంబంధించిన రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. భాగ్యనగరంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్కు ఆఫీస్ వేళల్లో చూసుకుంటే ఉదయం సాయంత్రం వేళలో కిటకిటలాడుతూ కనిపిస్తుంది ఈ రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం డిజిటల్ డిస్ప్లే బోర్డులు, ప్లాట్ఫామ్లన్నీ కూడా సిద్ధం చేశారు. సెక్యూరిటీ కెమెరాలు, కొత్తగా వేసిన సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా కొత్తగా వేయడం జరిగింది. ప్లాట్ఫామ్ విస్తరణ దగ్గర నుంచి చూసుకుంటే ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించే విధంగా కనెక్టివిటీ రోడ్ల వరకు అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ లోపలే కాదు బయట పరిసరాలను కూడా పచ్చతనంతో నింపేశారు. కార్పొరేట్ లుక్ను తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెట్రోపాలిటన్ లైఫ్ లైన్ అయిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పూర్తిగా రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది ప్రయాణించే ఈ స్టేషన్ ఇన్నాళ్ళు కనీస వసతులు లేక కొంచెం ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. పీక్ అవర్స్లో లోకల్ ట్రైన్స్కి సంబంధించి వెళ్ళే ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవారు. మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఎస్కలేటర్కి సంబంధించి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి సంబంధించి మెట్ల ద్వారా కాకుండా ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా మనం చూసుకోవచ్చు 2 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4 లిఫ్ట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పీక్ అవర్స్లో ఆఫీస్ వేళల్లో ప్రయాణికులు వెళ్లేందుకు వేరుగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైఫై సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ నెల 17న అత్యాధునిక హంగులతో ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా దీన్ని ప్రారంభించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.